హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అంజలి కుకింగ్. ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్గా టమాటా నిల్వ పచ్చడి ఎండతో పని లేకుండా ఎక్కువ కాలం నిల్వ ఉండేలా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. అలాగే ఎవరైనా ఈజీగా ఈ టమాటా పచ్చడి తయారు చేసేలాగా పక్కా కొలతలతో కప్స్లో అలాగే గ్రామ్స్లో కూడా మెజర్మెంట్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలా చేసిన పచ్చడి నార్మల్ రూమ్ టెంపరేచర్లో అయితే 4-5 నెలల వరకు నిల్వ ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ టమాటా నిల్వ పచ్చడి కోసం నేను ఇక్కడ 1 కేజీ దాకా టమాటాలని తీసుకున్నాను. ఈ టమాటాలని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక క్లాత్తో తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఫ్యాన్ కింద 1 గంటైనా ఆరబెట్టుకోవాలి. ఈ పచ్చడి తయారు చేసేటప్పుడు అస్సలు తడి అనేది తగలకుండా చూసుకోవాలండి. లేదంటే పచ్చడి 2-3 రోజుల్లోనే పాడైపోయి బూజు వచ్చేస్తుంది. అందుకని మనం ఏ నిల్వ పచ్చడి చేసేటప్పుడైనా చాలా జాగ్రత్తగా తడి అనేది అస్సలు తగలకుండా చూసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని 1 గంట పాటు ఆరబెట్టిన తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క టమాటాని 8 ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ 1 కేజీ టమాటాలకి సరిపడా కొలతలన్నీ చూపిస్తున్నానండి. సో 1 కేజీ టమాటాలకి నేను ఇక్కడ 100 గ్రాముల చింతపండు తీసుకున్నాను. ఈ చింతపండులో ఉండే గింజలు నారలు ఏమీ లేకుండా క్లీన్ చేసి తీసుకోవాలి. సో మనం ఈ పచ్చడి కోసం యూజ్ చేసే చింతపండు కూడా కొత్త చింతపండే తీసుకోవాలండి. నిల్వ ఉండే పచ్చళ్ళకి ఎప్పుడైనా సరే పాత చింతపండు కంటే కొత్త చింతపండే తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోండి. తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా, అది కూడా ఈ టమాటా ముక్కల పైన వేసుకోండి. చింతపండు కూడా వేసుకున్న తర్వాత అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలపాలి. ఇప్పుడు మూత పెట్టి టమాటాలు సాఫ్ట్గా మగ్గిపోయేంత వరకు మగ్గించుకోవాలి. అలా మగ్గించుకునేటప్పుడు మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి. టమాటా ముక్కలన్నీ మెత్తబడిన తర్వాత ఇక మూత పెట్టకండి. మూత పెట్టకుండా ఇందులో ఉండే వాటర్ కంటెంట్ అంతా కూడా అబ్జర్వ్ అయ్యేంత వరకు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా నీళ్ళన్నీ అబ్జర్వ్ అయ్యి టమాటా చింతపండు దగ్గరగా అయిన తర్వాత ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసేయండి. ఈ టమాటా చింతపండు పేస్ట్ మొత్తం కూడా పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అయిందండి టమాటా పేస్టు. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. తర్వాత పూర్తిగా చల్లారిన టమాటా పేస్టు ఈ మిక్సీ జార్లోకి తీసుకోండి. ఈ టమాటా పేస్టు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తీసుకోవాలండి మిక్సీ జార్లోకి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో పొట్టు ఒలిచి పెట్టుకున్న 1/2 కప్పు దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. గ్రామ్స్లో చెప్పాలంటే 50 నుండి 60 గ్రాముల దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 100 గ్రాముల దాకా ఉప్పు వేసుకోండి. కప్స్లో కనుక చూసుకున్నట్లయితే 1/2 కప్పు దాకా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు వేయించి పొడి చేసి ఇందులోకి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 100 గ్రాముల దాకా కారం వేసుకోవాలి. కప్స్లో కనుక చూసుకున్నట్లయితే 1 కప్పు దాకా కారం వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ పచ్చడిని టేస్ట్ చూడండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోయినా కారం సరిపోకపోయినా ఈ స్టేజ్లో మీరు టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నాకైతే అన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయాయి. ఉప్పు కారం పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి. సో ఇప్పుడు ఈ పచ్చడికి మనం తాలింపు పెట్టుకోవాలి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 400 గ్రాముల దాకా ఆయిల్ వేసుకోవాలి. అంటే కప్స్లో కనుక చూసుకున్నట్టయితే 1.5 కప్పుల దాకా ఆయిల్ వేసుకోవాలి.
మనం పచ్చడి కోసం తీసుకునే ఆయిల్ కూడా వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ తీసుకోవాలి. అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ బాగుంటుంది అండ్ నిల్వ కూడా ఉంటుంది. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోండి. అలాగే 2 టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోండి. 1 టీ స్పూన్ జీరా, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే ఒక 5 నుండి 6 వరకు ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా వేసిన తర్వాత ఈ తాలింపుని కొంచెం సేపు ఫ్రై చేయండి. ఈ తాలింపు మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి మొత్తాన్ని కూడా ఈ తాలింపులోకి వేసేయండి. పచ్చడి మొత్తం వేసిన తర్వాత ఈ తాలింపులోకి టమాటా పేస్ట్ మొత్తం కూడా బాగా కలిసేలాగా గరిటెతో కలుపుతూ ఉండండి. ఆయిల్లో టమాటా పేస్ట్ మొత్తం కూడా కలిసిపోయిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని కనీసం 5 నుండి 10 నిమిషాల పాటు కలుపుతూ ఈ ఆయిల్లో వేయించుకోవాలి. ఈ టమాటా పచ్చడిని ఆయిల్లో కలుపుతూ వేయించాలి. ఎందుకంటే ఆయిల్లో పచ్చడి ఇలా వేగితేనే ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. అలాగే పచ్చళ్ళలోకి నూనె కొంచెం ఎక్కువగానే ఉండాలండి. నూనె ఇలా తేలుతూ ఉండాలన్నమాట. అప్పుడే పచ్చడి నిల్వ ఉంటుంది. అలా కాకుండా పచ్చడి డ్రైగా తక్కువ నూనెతో ఉన్నట్లయితే పచ్చడి త్వరగా పాడైపోతుంది. మీరు పచ్చడి కలుపుతూ ఉంటేనే మీకే అర్థమైపోతుందండి. ఫస్ట్ ఈ తాలింపులో పచ్చడి కలుపుతూ ఉంటేనే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటూ తర్వాత మీరు ఇలా కలుపుతూ పచ్చడి ఆయిల్లో వేయించేటప్పుడు ఆయిల్ అనేది వదులుతూ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా మంటను సిమ్లోనే ఉంచి పచ్చడి వేయించాలి. ఇలా పచ్చడి ఆయిల్లో వేయించారంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. చాలామంది పచ్చడి ఇలా ఆయిల్లో వేయించకుండా తాలింపు పూర్తిగా చల్లారనిచ్చి ఆ తర్వాత మాత్రమే పచ్చడిలోకి వేసి కలుపుతారు. అలా చేశారంటే మాత్రం పచ్చడి తొందరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో చూశారు కదా, పచ్చడి నుండి ఆయిల్ అనేది సపరేట్ అవుతున్నప్పుడు స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపేసి పక్కకు దించేసేయండి. పూర్తిగా చల్లారనివ్వండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా ఎయిర్ టైట్ డబ్బాలోకి కానీ లేదా జాడీలోకి కానీ స్టోర్ చేసుకోండి. మామూలుగా రూమ్ టెంపరేచర్లో అయితే 4 నుండి 5 నెలల వరకు నిల్వ ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. సో చూశారు కదా, ఎండతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా టమాటా నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో. సో మీరు కూడా మీ ఇంట్లో టమాటా పచ్చడి వెంటనే ట్రై చేసేయండి. ఈ టమాటా పచ్చడి వేడి అన్నంలోకైనా ఏదైనా టిఫిన్స్లోకైనా లేదా పెరుగన్నంలోకి సైడ్ డిష్గా అయినా చాలా బాగుంటుందండి. మీకు కావాలంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కప్స్లో గ్రామ్స్తో సహా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వెంటనే వెళ్ళి చూసేయండి. చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.